అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 96. ఇవాళ వచ్చేసి నేను మా వారు సుహానా బయటికి అయితే వెళ్తున్నాం. ఎక్కడగా అనుకుంటున్నారా, దిగమెట్ట వరకు వెళ్దామనేసి స్టార్ట్ అయ్యాము. మోడం అయితే పట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఒకవేళ వర్షం వస్తే మధ్యలోనే ఆగాల్సి వస్తుంది. వర్షం వచ్చేలాగా ఉంది. అందులో మేము గొడుగు కూడా తీసుకెళ్ళలేదు. ఇంకా స్టార్ట్ అయ్యాము. దిగమెట్ట వరకు అంటే మా ఇంటి దగ్గర నుంచి 10 కిలోమీటర్లు అయితే ఉండిద్ది. చాలా బాగుంటుంది. వెళ్ళేటప్పుడు అటు ఇటు పొలాలు, చెట్లు, మామిడికాయ తోటలు, మధ్యలో అయితే రోడ్డు. ఇదంతా దిగమెట్ట దాటామంటే మొత్తం ఘాట్, చాలా బాగుంటుంది. ఫారెస్ట్ అనమాట. దిగమెట్ట దాటక ముందు నుంచే ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. దిగమెట్ట దాటంగానే ఫుల్ ఫారెస్ట్, చాలా బాగుంటుంది ప్లేస్. ఇక్కడ వచ్చేసి పల్లి అయితే వస్తుంది. పల్లి రూట్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లి వస్తుంది. పల్లి 3 కిలోమీటర్లు, అక్కడ నుంచి దిగమెట్ట 10 కిలోమీటర్లు. అదే మా ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ వచ్చేసి చూడండి ఊడలు ఎంత పెద్దగా ఉన్నాయి చెట్లకు ఊడలు. ఇక్కడ వచ్చేసి పొలాలు, చిక్కుడుకాయల చేలు, అదే అన్నీ ఉన్నాయి. టమాటాలు, పచ్చిమిర్చి అన్ని చేలు అయితే ఉన్నాయి. వెళ్తూ ఏమన్నా తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ ఇంట్లో ఎవరికైనా తినాలనిపించదు కదా. మా ఇంట్లో అన్ని స్వీట్స్, అన్ని హాట్స్ ఉన్నా కానీ ఇక్కడ చూడండి సుహానా ఇవి కొంటుంది. ఇక్కడ వచ్చేసి పునుగులు, బజ్జీలు, కర్జకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవైతే తీసుకొని వెళ్ళి ఒక చోట కూర్చొని తినాలని చెప్పేసి తీసుకున్నాము. నేనైతే ఆల్రెడీ అసలు మధ్యాహ్నం తిన్నదే నాకు అరగలేదు. ఇంకా సుహానాకి అయితే ఇప్పించాను. ఇక్కడ వచ్చేసి పునుగులు, చెక్కలు అయితే తీసుకుంది, పెద్ద పెద్ద చెక్కలు. అందులోకి పచ్చడి కూడా ఇచ్చారు. అదైతే తీసుకెళ్ళి కొద్దిసేపు వెళ్తూ ఎక్కడైనా పొలాలు బాగా కనపడితే కూర్చొని అక్కడైతే తిందామని చెప్పేసి వెళ్తున్నాము. ఇది వచ్చేసి పల్లికి వచ్చేసాము. ఇంకా పల్లి కొద్దిగా దాటాక ఇక్కడ వచ్చేసి మంచి పొలాలు అయితే రోడ్డు పక్కన కనపడ్డాయి. ఇక్కడైతే ఆగి కొద్దిగా లోపలికి వచ్చాము. ఇక్కడ లోపల రాగానే ప్లేస్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది. ఇక్కడ కింద కూర్చోకుండా బండలు పరిచారు, బాగా బండలు ఉన్నాయి. పైన వాన పడకుండా అది కూడా ఉంది, అదే గుడిసెలాగా వేశారు. ఇక్కడ కూర్చొని అయితే ఈ ప్లేస్కి వస్తూ ఉంటాం, కానీ ఇంత లోపలికి వచ్చి ఈ ప్లేస్కి ఎప్పుడు రాలేదు. ప్లేస్ అయితే అదిరిపోయింది. ఇక్కడైతే మేము కూర్చొని ఇంకా అన్నీ తింటున్నాము. పునుగులు, మనం తెచ్చుకున్న చెక్కలు చాలా టేస్ట్ ఉన్నాయి. ఈ చల్లటి గాలికి ఇలా తింటుంటే అసలు ఎంత హాయిగా ఉందో. ఇంట్లో బిర్యానీ తిన్నా వేస్టే, ఇక్కడ వచ్చి ఏదో ఒకటి పచ్చడి అన్నం తిన్నా పొలాల్లో అంత టేస్ట్ ఉంటుంది. నాకైతే ఇలా పొలాల్లో తినడం చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇలా ఇష్టం కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి వర్షం వచ్చేలా ఉందని అసలు ఆగాము. ఇక్కడ 2 చినుకులు పడ్డాయి, ఆగిపోయాయి. పొలాలు అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా పొలాలు చూస్తే నాకు అసలు అంత ఇష్టము. కొద్దిసేపు అలా దిగి ఇక్కడైతే వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాము. ఇది వచ్చేసి చిక్కుడుగాయ చేను, అంటే పెద్ద పెద్ద దబ్బల్లా ఉంటాయి కదా, ఆ చిక్కుళ్ళు అంట. ఈ కలర్ పువ్వు ఉంటే, అదే వైట్ పూలు ఉంటే చిక్కుళ్ళు, లావు చిక్కుళ్ళు ఉంటాయంట. నాకు కూడా తెలియదు, మా అమ్మ చెప్పింది. ఇక్కడ వచ్చేసి పొలాలు అయితే సూపర్గా ఉన్నాయి. దాని పక్కనే చిక్కుడుగాయ చేను అయితే ఉంది. చిక్కుడుగాయ చేనులో ఫుల్గా చిక్కుళ్ళు ఉన్నాయి. పైన మొత్తం ఆకులు, కింద అయితే చిక్కుళ్ళు ఉన్నాయి. ఇంకా అన్నీ తిని కొద్దిసేపు కూర్చొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. వర్షం వచ్చేలాగా ఉంది, అందులో చీకటి పడిపోతుంది. వచ్చేటప్పుడు అయితే బండి సుహానాకి ఇచ్చి, అంటే మా వారే డ్రైవ్ చేస్తున్నారు, ముందు కూర్చోబెట్టి కొద్దిసేపు అలా నడిపించమని చెప్పారు. అందుకే నడిపిస్తుంది సుహానా. ఇక్కడ వచ్చేసి ఇది జగన్ కాలనీ. ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇవి సపరేట్ ఇల్లులు, సెంటున్నర ఇల్లులు అనమాట. పల్లీలో ఇచ్చారు. ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి చాలా బాగుంటుంది ప్లేస్. వచ్చేటప్పుడు ఇంకా అన్ని కొట్లు, లైట్లు చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి మా ఇంటి వరకు ఇంకా వచ్చేస్తున్నాము. ఇది వచ్చేసి పల్లి. ఇక్కడ ఒక గుడి ఉంది. ఇంతకుముందు జొన్న రొట్టె అవి చేసేది కూడా ఇక్కడ చూపించా కదా. ఇక్కడ వచ్చేసి చర్చిలో పెళ్ళి ఏమో ఇప్పుడే జరిగినట్టుంది. ఓకేనా, బాయ్.